అయ్యా అందుకనే ఇప్పుడు ఇవన్నీ ప్రచారంలోకి వెళ్ళాల్సిన మతం మీద రాశారు. ఇంకోటి రాశారు ఇప్పుడు చూడండి, దొందే అంటే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి మీకు. దొందే దొంగల పొందే, దొందే దొంగల పొందే, కార్పొరేట్ల కనువిందే రాష్ట్రానికి ఇబ్బందే. దొందే దొంగల పొందే. తెల్లవారి రాత్రి వరకు పరస్పరం తిట్లు, తెల్లవారి రాత్రి వరకు పరస్పరం తిట్లు, విధానాలు ఒకటైనా పెత్తనాల సిగపట్లు. దొందు దొంగలతో పొందు. అధికారం ప్రైవేటు ఇద్దరికి ఒకే రూటు, అధికారం ప్రైవేటు ఇద్దరికి ఒకే రూటు, భూములల్ల పలహారం మారనట్టి వ్యవహారం. దొందు దొంగలతో పొందు. ఉద్యమాల పొడిగిట్టని ఉత్తుత్తి విన్యాసం, మౌలిక చట్టం మార్చని ఉపరితల ఉపన్యాసం. నడవని సైకిల్ ఒకటి, గాలి రాని ఫ్యాన్ ఒకటి, నడవని సైకిల్ ఒకటి, గాలి రాని ఫ్యాన్ ఒకటి, మోడీ కమలం జతలో సనాతనం పవనం ఒకటి. నడవని సైకిల్ ఒకటి, గాలి రాని ఫ్యాన్ ఒకటి, మోడీ కమలం జతలో సనాతనం పవనం ఒకటి, వీటన్నిటి తోసిపుచ్చు ప్రత్యామ్నాయం మేటి. దొందే దొంగల. ఇది మంచి ఇంకా పెట్టుకోవాలి. నేను ఇప్పుడేదో ఆశగా పాడుతున్నాను చూసి అంతే తప్ప దీనికి ఇంకా సంగీతం దీనికి కొంచెం ఏడైతే అద్భుతాలు ఉంటుంది. మతమేదైనా అమ్మ ఒక్కటే, కులమేదైనా నేల ఒక్కటే, రంగేదైనా రక్తం ఒక్కటే, రాజవరైనా రాజ్యం ఒక్కటే. భారతీయులం అంత భారతీయులం, భారతీయులం మనమంతా భారతీయులం. హిందూ ముస్లిం క్రైస్తవ జైనులు బౌద్ధ సిక్కు పార్సీ యోధులు, మతమే ఎరుగని ఆదివాసులు, పీడన నలిగిన దళిత బిడ్డలు. మతమేదైనా అమ్మ ఒక్కటే, కులమేదైనా నేల ఒక్కటే. ఇప్పుడు సమధర్మం సనాతన ధర్మం అంటున్నారు కదా, ఇది కూడా సమధర్మతత్వం ఇది కనరండయా, సత్యాల సారమే తెలియండయా.